హైడ్రాపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. హైడ్రాపై ప్రభుత్వానికి క్లారిటీ లేదన్నారు బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి. అయితే ఈ హైడ్రాపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ప్రభుత్వానికి హైడ్రా విషయంలోనే కానీ చెరువులను సంరక్షించాలనే విషయంలో స్పష్టత లేదు అని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ప్రభుత్వం 2 నెలల కిందట ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది. ఈ ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్లో మా జిల్లా రంగారెడ్డి జిల్లాలో, పాత రంగారెడ్డి జిల్లాలో ఎన్నో కాలనీలు ఆ రోజు గ్రామ పంచాయతీ పర్మిషన్లతో లేఅవుట్ వేయడం జరిగింది. చాలా లేఅవుట్లు ఇవన్నీ కూడా ఆ రోజు చెరువులో వేయడం జరిగింది. ఈరోజు ఆ చెరువులో వేసిన లేఅవుట్లకు కూడా ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు తీసుకొని రెగ్యులరైజ్ చేస్తున్నది ప్రభుత్వం ఈ రోజుకి టు డేట్. ఉదాహరణకు రామంతపూర్ చెరువు అయితే ఉన్నదో ఈ రోజుకి కూడా ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు తీసుకొని డబ్బులు తీసుకొని ప్రాసెస్ చేస్తున్నారు. ప్రభుత్వానికి ఎక్కడ స్పష్టత ఉన్నదంట నేను కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి హైడ్రా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తప్పుపడుతూ హైడ్రా ఏదైతే తీసుకొని నోటీసులు ఇస్తుందో దీని మీద వీళ్ళు వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. సవరణల గురించి మాట్లాడవచ్చు. అవును, వీళ్ళు కూడా ఒక సివిల్ సొసైటీ మాదిరిగా ఎక్కడెక్కడ ఇల్లీగల్గా ఎక్కడెక్కడ ఎఫ్టీఎల్లో ఉన్నాయో, ఎక్కడెక్కడ షికంలో ఉన్నాయో, ఎక్కడెక్కడ బఫర్లో ఉన్నాయో చెప్పి మీరు కమిటీకి సిఫార్సు చేయొచ్చు. మీరు మరి నేను ఏమనాలి అని నాకు అర్థం కావట్లేదు.